టేస్టీగా, ఈజీగా మరియు హెల్తీగా ఉండి సద్దనిప్పట్లు ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ముందుగా బెల్లం అయితే తీసుకొని దాన్ని బాగా వాటర్లో అయితే వేసి కరిగించుకొని కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకొని సద్దపిండిని కూడా అందులో వేసుకొని బాగా చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలన్నమాట. తర్వాత దాన్ని ఇలా రౌండ్గా అయితే చేసుకొని వడల్లాగా అయితే ఒత్తుకొని తర్వాత వేడి వేడి ఆయిల్లో అయితే వేసుకోవాలన్నమాట. దీన్ని మనం బాగా తిప్పించుకోవాలి ముందుకు వెనక్కి. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో ఇది మీ పిల్లలకు కూడా స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి అయితే ప్లేట్లో పెట్టుకునేయాలి. ఇది ఆయిల్ కూడా ఏం ఎక్కువ తీసుకోదన్నమాట. సో సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట, మరియు హెల్దీ కూడా. సో మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇది మనకు 1 వీక్ to 10 days అయితే స్టోరేజ్లో అయితే మనం పెట్టుకొని తినచ్చు. ఇవి ఫస్ట్ చేసిన రోజు కన్నా తర్వాత రోజు అయితే ఇంకా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.